యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. 2 నిమిషాలు వెయిట్ చేయండి, వసుకి గ్రీన్ టీ ఇచ్చేస్తాను. పాలు ఎక్కడున్నాయి చెప్పు, నేనే కాఫీ పెట్టుకుంటాను. పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయండి. వెళ్ళి తీసుకురా. నువ్వు వసుకి గ్రీన్ టీ ఇచ్చేలోపు నేను పాలు వేడి చేస్తాను. సరేనండి. పాలు పొంగిపోకుండా చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. యా, టేక్ యువర్ ఓన్ టైం. ఏంటది? గ్రీన్ టీ అత్తయ్య. ఎవరికి? వసుకు అత్తయ్య. నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివా లేక పని మనిషివా? నువ్వు తనకి తీసుకెళ్ళడం ఏంటి? ఆవిడగారు కిందకి రాదా? అంటే వసు కడుపుతో ఉంది కదత్తయ్య, కిందకి దిగడం ఎందుకని. హారిక కూడా కడుపుతో ఉంది, తను కూడా నీ తోడుకోడలే. పైగా తను వీక్గా ఉందని డాక్టర్ చెప్పారు. ఆ ఇచ్చే టీ హారికకే ఇవ్వు. హారిక, అత్తయ్య ఇటివ్వు, టీ తాగు. అలాగే అత్తయ్య. ఈసారి వసుతో పాటు హారికని కూడా పట్టించుకో పావని. వసు ఇప్పుడు రెండోసారి తల్లి కాబోతోంది, కానీ హారిక తొలిసారి తల్లి కాబోతోంది. నువ్వెక్కువగా హారికతోనే ఉండాలి. సరే అత్తయ్య. ఏమైందొదనా? ఏం కాలేదాంటీ, అత్తయ్య నాకు అక్కతో గ్రీన్ టీ ఇప్పించారు. హారికంటే నీకెంత ప్రేమొదనా? నీలాంటి అత్తయ్య దొరకటం హారిక ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. అదేం లేదులే వదినా, తను తొలిసారి తల్లి కాబోతోంది కదా, కాస్త దగ్గరుండి చూసుకోమని పావనితో చెప్తున్నాను. పావనికి మాత్రం తెలీదా ఏంటొదనా? అది మన మనిషే. మన మనిషి ఏంటి? అంటే అంటే అది ఆడదే కదా, అందులోనూ తల్లి కదా అంటున్నాను, అంతే. పదండి ఆంటీ, మన రూమ్ లోకి వెళ్దాం. రావే రావే, జాగ్రత్త జాగ్రత్త. అత్తయ్య వెళ్ళిపోయారు, త్వరగా వసుకి గ్రీన్ టీ ఇవ్వాలి. అరే రే, తప్పుకోండి, జరగండి. పాలు పొంగితే సిమ్లో పెట్టాలి, నోటితో ఊదడం కాదు. సరే. గ్రీన్ టీ ఇచ్చావా? ఇచ్చాను. తాగిందా? తాగింది. అయితే ప్లాన్ సక్సెస్ అన్నమాట. ప్లాన్ ఏంటి?
నీకు తెలీదులే. ఇంకో గ్రీన్ టీ ఎవరికి? వసుకి. ఇందాక ఇచ్చావు కదా, తాగిందని చెప్పావు. ఆ గ్రీన్ టీ అత్తయ్య గారు హారికకి ఇవ్వమన్నారు, తను తాగింది. ఏంటి? ఆ గ్రీన్ టీ హారిక తాగిందా? కొంప మునిగింది. గ్రీన్ టీ ఎవరు తాగితే ఏంటి, కొంపలంటుకున్నట్టు పరిగెత్తారు. అబ్బా ఏంటన్నయ్యా, ఏమైంది? కొంప మునిగిందిరా, మీ వదిన గ్రీన్ టీ. అవును, వదిన గ్రీన్ టీతో బయలుదేరింది. ఈ పాటికి వసు వదినకిస్తూ ఉంటుంది. ఆల్రెడీ గ్రీన్ టీ ఇచ్చేసింది అఖిల్. మరి మళ్ళీ ఎందుకు ఇస్తుందన్నయ్యా? అప్పుడు ఇచ్చింది వసుకు కాదు, హారికకి. హారికక? హారికకి ఇచ్చిందా? అవును, అక్కిచ్చిన టీ చాలా బాగుంది. అయ్యో హారిక, ఇది తాగకే. అదేంట్రా నోటి కట్టి నేలపాలు చేసావు? అడిగితే నీకు కూడా ఇస్తాది కదరా. నీ మొహమే, అది నువ్విచ్చిన టీనే. లేదకిల్, పావనక్కిచ్చింది. పావనికి నేనే ఇచ్చాను. అది తాగితే అబోర్షన్ అవుతుంది. అంటే నా బేబీ పోయినట్టేనా? నా బేబీ నాకు ఇక లేనట్టేనా? అయ్యో, నా బేబీ అప్పుడే పోయావా నువ్వు? కడుపుంటేనే కదరా పోవడానికి, నువ్వు నీ ఎదవేడుపు. ఏమన్నావే? నేనేమన్నాను? నేనేమనలేదు. ఇప్పుడు నువ్వు ఏదో అన్నావు, మళ్ళీ అను. ఊసే ఊసే, వెళ్ళి ఆమ్టింగ్ చేసుకోవే. నా కళ్ళు తిరుగుతున్నాయే, వెళ్ళి ఆమ్టింగ్ చేసుకోవే. నా కళ్ళు తిరుగుతున్నాయే, నాకు స్పృహ తప్పుతోంది, నాకు ఫిట్స్ కూడా వస్తున్నాయే. హారికకి ఏమైంది? వామిట్ చేసుకుంటోంది. పిన్నిగారేంటి కింద పడిపోయారు? అంత నీ వల్లనే. నేనేం చేశానండి? ఆ గ్రీన్ టీ హారికకి ఎందుకు ఇచ్చావు? అత్తయ్య ఇవ్వమన్నారు, ఇచ్చాను. ఏమైంది? అది మామూలు గ్రీన్ టీ కాదు, అబార్షన్ అయ్యే టీ. అది తాగితే కడుపు పోతుంది. నా బేబీ పోయింది. నా కలలు ఆశలు అన్ని సర్వనాశనం అయిపోయాయి. ఆ గ్రీన్ టీ ఐడియా ఎవరిది? ఇదిగో దీనిది. ప్లాన్ వేసినప్పుడు అందరికీ చెప్పాలి కదా, మీరు మాత్రమే చేస్తే ఎలా? ఆ ఐడియా కూడా దీందే. అన్నయ్య, నా బేబీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఏం కాదురా. హారిక అబార్షన్ అయితే ఆ కలలన్నీ వేస్టే కదా. నీలాగే అభి వసూలు కూడా పుట్టబోయే బిడ్డ గురించి కలలు కనుంటారు కదా అఖిల్, ఆశలు పెట్టుకునుంటారు కదా. మీరా బిడ్డని చంపేస్తే వాళ్ళు కూడా నీలాగే బాధపడతారు కదా. ఒక ప్రాణాన్ని చంపడం ఎంత పెద్ద తప్పో, అది ఎంత బాధాకరమో ఇప్పుడైనా అర్థమవుతోందా? ఈ విషయం నీకు తెలిసి రావాలనే దేవుడు ఇలా చేశాడేమో. చెడపకురా చెడేవని
ఊరికే చెప్పలేదు. నార్మల్ కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ సంగతి చూడు. నీ వెధవ నీతి పోదా మాకేం అవసరం లేదు. పోతలకి ఎక్స్క్యూజ్ మీ, కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నారు? అసలు ఎదురుగా ఏముందో చూడరా? ఓహ్, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మీ ప్రవర్తనే మారిపోయింది అసలు. హలో హలో, ఆపండి. మారింది నేను కాదు, మీరు. నేను మారడం ఏంటి? ఇందాకటి షాటు రివైండ్ చేసుకోండి. తప్పు నాదేనా? ఉఫ్, తామరిదే. నించున్న నన్ను వచ్చి ఢీ కొట్టారు. అప్పుడప్పుడు తప్పులు జరుగుతూ ఉంటాయి. నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఇట్స్ ఓకే. హలో సార్, ఎస్కేప్ అవ్వకండి. సరే, ఇప్పుడు ఏంటి? సారీ చెప్పాలా? ఓకే, ఐఎమ్ సారీ. అయ్యో డాడీ, మమ్మీకి అలా సారీ చెప్పకూడదు. మరి ఇంకేం చేయాలి? సాష్టాంగ నమస్కారం చేయాలా? కాదు డాడీ, మర్చిపోయారా? మళ్ళీ ఏం మర్చిపోయానబ్బా? తలల్లో ఢీ కొట్టుకుంటే కొమ్ములు వస్తాయి, మళ్ళీ ఢీ కొట్టుకోవాలి. తనకు కొమ్ములు వస్తే నాకేంటి? కొమ్ములు వచ్చేది మమ్మీకి కాదు డాడీ. మరి నాకా? నేను అలాంటి అస్సలు నమ్మను. మీకు కాదు, మమ్మీకి కాదు డాడీ. ఓ, అయితే మేము ఢీ కొట్టుకోవడం చూసిన మీకు వస్తాయా కొమ్ములు? కాదు డాడీ, పుట్టబోయే బేబీకి వస్తాయి. బేబీకా? ఇది ఎక్కడ నేను వినలేదే. మేము బుక్కులో చదివాం డాడీ. నిజమా? బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. పిల్లలు చెప్పేది నిజమే అయ్యుంటుంది. బేబీ కొమ్ములు వస్తే బాగోదే. ఇప్పుడు ఎలా? మళ్ళీ ఢీ కొడితే సరే. పెద్దమ్మ కింద టిఫిన్ రెడీ చేసిందంట. వెళ్ళి మీరు టిఫిన్ చేయండి. గో 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 గో, వెళ్ళండి. వసుగారు, ఏంటండి? అది మనం మళ్ళీ ఏం అక్కర్లేదు. ఓ, ఇందాక నాకు కొమ్ములొస్తే మీకేంటి అంటారా? నేనేదో సరదాగా అన్నానండి. నేను సీరియస్ గా తీసుకుంటున్నాను. బేబీ కొమ్ములు వస్తే బాగోదండి. మీ బేబీ మీ ఇష్టం, నాకేంటి? బేబీ అంటే మీ బేబీ, నా బేబీ, మన బేబీ కదండి. వసుగారు, అనవసరంగా తొందరపడ్డాను. ఇప్పుడు ఎలా? అయినా తనకి చెప్పే తల ఢీ కొట్టాలా ఏంటి? చెప్పకుండా ఢీ కొడితే సరే. ఎస్. నెక్స్ట్. వీళ్ళు మళ్ళీ వచ్చారేంటి? రండి, కూర్చోండి. నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం అఖిల్కి తెలుసు అని ఈవిడతో చెప్పాను. ఈవిడ అఖిల్కి నిజం చెప్పేస్తే? వాట్ హ్యాపెండ్ హారిక? మళ్ళీ వచ్చారేంటి? తను గ్రీన్ టీ తాగింది డాక్టర్. హెల్త్ కి మంచిదేగా? మరి తన బేబీకి బ్యాడ్ కదా. బేబీనా? బేబీ ఏంటి? అదే డాక్టర్, తన కడుపులో. అఖిల్ ఆగు, ఆవిడతో అంతా చెప్పేస్తావా ఏంటి? అబోర్షన్ అయ్యే టీ తాగానని చెప్తే అలాంటి టీ ఎందుకు తాగావు, ఎవరి కోసం తెచ్చారు అని 100 ప్రశ్నలు అడుగుతుంది. నిజం చెప్తే మన క్రిమినల్స్ అనుకుని పోలీసులకు చెప్తుంది. ఓ అవును కదా, ఏం చేద్దాం మరి? నువ్వు బయటికి వెళ్ళు, నేను ఏదోలా మేనేజ్ చేస్తాను. ఏంటి గుసగుసలాడుతున్నారు? ఏం లేదు డాక్టర్, ఇది లేడీస్ మ్యాటర్, మీరు బయటికి వెళ్ళండి అని చెప్తున్నాను. బేబీ ఎలా ఉందో కాస్త చూసి చెప్పండి డాక్టర్.
బేబీ లేదని తనకు తెలుసు కదా, మళ్ళీ బేబీని చూడాలంటాడేంటి? అది ఆయన నన్ను ముద్దుగా బేబీ అని పిలుస్తారు డాక్టర్. లేదు, కడుపులో బేబీ అని ఏదో అన్నాడు. మీరు సరిగా వినలేదు డాక్టర్. నా కంటి పాప లాంటి బేబీ అన్నారు. అది సరే, మీరు గ్రీన్ టీ తాగితే అతనెందుకు టెన్షన్ పడుతున్నారు? అది ఎక్స్పైర్ అయిన గ్రీన్ టీ డాక్టర్. ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని. తాగి ఎంతసేపు అయింది? చాలా సేపు అయింది. వెంటనే వామిటింగ్ చేసుకున్నాను. తల తిరగడం, స్టమక్ పెయిన్ లాంటివి అవేం లేవు కదా? అంత బానే ఉంది డాక్టర్. అనవసరంగా ఆయన కంగారు పడి హాస్పిటల్ కి తీసుకొచ్చారు. ఆయన కంగారు చూసి నాకు కంగారు వచ్చింది. మీరు వెళ్తే ఇంకో పేషెంట్ వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. హారిక, డాక్టర్ ఏముంది? అంత పర్ఫెక్ట్ అంది. బేబీ సేఫ్ కదా? వెరీ స్ట్రాంగ్ అంది కూడా. అఖిలా మజాకా? అది అఖిల్ బేబీ. థ్యాంక్ యూ డాక్టర్. మీరెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? నా బేబీ సేఫ్ అని చెప్పారు కదా, స్ట్రాంగ్ అని కూడా చెప్పారంట కదా. చెప్పాను కదా డాక్టర్, నేను ఈయన బేబీ. యువర్ బేబీ సేఫ్, వెరీ స్ట్రాంగ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ డాక్టర్. నో మెన్షన్. విజిట్ అగైన్. మళ్ళీనా? సారీ డాక్టర్. అగైన్. పద 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 వెళ్దాం. అక్క, ఏం టిఫిన్ చేస్తున్నావు? నేను కూడా హెల్ప్ చేయనా? నీకెందుకు వసు శ్రమ? పర్వాలేదక్కా. సరే, టమాటాలు కట్ చేయి. అభి వచ్చాడు. చూశానక్క. ఏమైనా కావాలేమో. కావాలంటే నోరు తెరిచి అడుగుతారు. ఏమైంది? చిన్న క్లాష్ వచ్చిందక్క. నేను బెట్టు చేయాలనుకుంటున్నాను. ఓహో. ఏమైనా కావాలా అభి? కాఫీ కావాలదనా? తనతో పంపించు. సరే. తీసుకెళ్ళివ్వు వసు. నేను వెళ్ళనక్క. వెళ్తే ఆయన ఏం చేస్తారో నాకు బాగా తెలుసు. వెళ్ళకపోతే బాగోదు వసు. మరీ బెట్టు చేయకు. వెళ్ళు. అది కాదక్క. వెళ్ళమన్నానా? తీసుకెళ్ళివ్వు. పిన్ని. ఏంటమ్మా? కాఫీ ఆయనకిస్తారా? ఏ, ఆ 4 అడుగులు నువ్వు వేయలేవా? మరీ అంత సుకుమారమా? కాదు పిన్ని, ఈరోజు ఆయన మీ చేత్తో కాఫీ తాగాలనుకుంటున్నారు. అవునా? ఏదో ఒక రోజు ఆస్తిలో నాకు వాటా ఇవ్వకపోతాడా? ఇప్పటి నుంచే కాకా పట్టడం మంచిది. నాకంటూ ఆస్తుంటే 2వ పెళ్ళేం కర్మ, 3వ పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఇటివమ్మా, నేను ఇస్తాను. ఏంటి వసు, కాఫీ ఇచ్చావా? ఇచ్చానక్క. ఎలా తాగుతారో చూద్దు గాని రా. అటు చూడు. అదేంటి
అభికి కాఫీ నువ్వివ్వకుండా పిన్నితో పంపించావు. అదే తమాషా చూడు. నాతోనే పెట్టి చేస్తారా? చెప్తానేం చేస్తాను. అత్తయ్య నా తల బొప్పి కట్టేసిందిరా నాయనా. అమ్మా అతే లేవండి. నడ విరిగిపోయిందిరా నాయనా. అతే మీరు లేవండి. వదిలే వదిలే వదిలే, నేనే వస్తాను. నేనే. ఏమైంది వదినా? కింద పడ్డావేంటి అత్తయ్య? ఇదిగో ఈ అభి కింద పడేశాడు. నా తల పొప్పి కట్టిందిరా అమ్మా.